స్టార్ హాస్పిటల్ సుఖీభావకు తిరిగి స్వాగతం. రొమ్ము క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఇవన్నీ నేడు ఆధునిక మహిళను వెంటాడుతున్న అతిపెద్ద భయాలు. అయితే పసిబిడ్డకు స్తన్యమిచ్చిన తల్లికి ఈ క్యాన్సర్ల ముప్పు బాగా తగ్గుతున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిపాలు ఇవ్వడం మూలంగా క్యాన్సర్ల బెడద ఎలా తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ భయం మహిళల జీవితంలో ఎప్పుడూ ఒక నీడలా వెన్నంటే ఉంటుంది. రొమ్ముల్లో ఏ కాస్త తేడాగా అనిపించినా అది క్యాన్సర్ సంకేతమేమోనన్న అనుమానం మనసును పట్టి పీడిస్తుంది. అయితే బిడ్డకు పాలిచ్చిన తల్లుల్లో మాత్రం రొమ్ము క్యాన్సర్ ముప్పు బాగా తక్కువగా ఉంటున్నట్లు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు, తల్లిపాలు తాగి పెరిగిన అమ్మాయికి భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా బాగా తక్కువగానే ఉంటున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. ఒక్క రొమ్ము క్యాన్సర్ విషయంలోనే కాదు, బిడ్డకు పాలిచ్చిన తల్లుల్లో గర్భసంచి, అండాశయాల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్డకు పాలివ్వడాన్ని క్యాన్సర్ల ముప్పును తప్పించే రక్షణ కవచంగా చెప్పుకోవచ్చు. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా ముఖ్య సందేశం ఏంటంటే, ప్రతి మహిళ అట్లీస్ట్ ఫస్ట్ 6 months మొదటి 6 నెలలు తప్పకుండా తల్లిపాలు ఇవ్వటం వల్ల అటు తల్లికి ఇటు బిడ్డకి తప్పకుండా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుచేత మహిళలు తప్పకుండా తల్లిపాలు మొదటి 6 నెలలు ఇవ్వటానికి ప్రయత్నించాలి. తల్లి పాలు ఇవ్వటం వలన స్త్రీలలో ఓవేరియన్ క్యాన్సరు, యూట్రైన్ క్యాన్సర్ ఈ 2 క్యాన్సర్లు కూడా కనీసం 25% తగ్గాయని పరిశోధనల వల్ల తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు కనీసం కాన్పు అయిన తర్వాత 6 నెలలు కానీ 9 నెలలు కానీ తల్లిపాలు ఇచ్చినప్పుడు హార్మోన్స్ చాలా తక్కువగా ఉండటం వలన, అండం విడుదల లేకపోవటం వలన ఓవరీస్లో క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిందని తెలిసింది. బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో కూడా కనీసం 6 నెలల నుండి 2 సంవత్సరాలు పూర్తిగా, అంటే రీప్రొడక్టివ్ పీరియడ్లో 2-3 పిల్లల్ని కన్నప్పుడు కనీసం 2 సంవత్సరాల దాకా తల్లి బిడ్డకు పాలిచ్చినట్లయితే రొమ్ము క్యాన్సర్, మెనోపాజ్కి ముందు వచ్చే రొమ్ము క్యాన్సర్, ప్రీ మెనోపాజల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కనీసం 11 నుండి 25% తగ్గుతుందని పరిశోధనలో తెలిసింది. కాబట్టి ఇది హార్మోన్స్ తగ్గటం వల్లనే కాకుండా తల్లి పాలు ఇవ్వటం వల్ల రొమ్ము లోపల లోకల్గా వచ్చే మార్పుల వలన కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుతుందని మనకి తెలిసింది. ఎందుకంటే కొంతమంది స్త్రీలు ఒక రొమ్ము నుంచే పాలు ఇచ్చి రెండో వైపు ఏదైనా కారణం వల్ల పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళలో ఎక్కడైతే ఏ వైపు అయితే వాళ్ళు పాలు ఇవ్వలేదో ఆ రొమ్ములో క్యాన్సర్ వచ్చినట్లు కనుక్కున్నారు. కాబట్టి లోకల్ ఫ్యాక్టర్స్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించడానికి పనిచేస్తాయని తేలింది. అంతేకాకుండా ఆడ శిశువు ఉన్నట్లయితే తల్లి పాలు తాగిన ఆడ శిశువుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ అన్నమాట. అవాంఛిత గర్భం గురించి ఆడవాళ్లకు ఎప్పుడూ ఆందోళనగానే ఉంటుంది. ఒకరోజు ఓసీ పిల్ వేసుకోవడం మర్చిపోతే మనసంతా ఒకటే కంగారుగా ఉంటుంది. అయితే బిడ్డకు పాలిస్తున్న తల్లికి ఇలాంటి చిక్కులేమీ ఉండవు. అమ్మ పాలిస్తున్న కాలంలో అవాంఛిత గర్భాలకు ఎలా అడ్డుకట్టపడుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. Suki